పండిన పంటలను కేంద్రం కొనకుండా కేవలం మద్దతు ధర ఎంఎస్పీ ప్రకటించి చేతులు దులుపుకుంటోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఎంపీలు మంత్రుల బృందం ఢిల్లీ వెళ్లనుందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 15 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేసిందని, కేంద్ర మొక్క గింజ కూడా కొనకపోతే చిన్న రాష్ట్రం ఈ భారం ఎలా మోస్తుందని ప్రశ్నించారు. శాఖ మంత్రుల మీద ఒత్తిడి తీసుకురావడం కోసం రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అన్ని పక్షాల పార్లమెంటు సభ్యులతో పాటు మంత్రివర్గ సభ్యులు కూడా వెళ్ళి ఆయా శాఖ మంత్రుల మీద ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వంలో పండినటువంటి పంటల యొక్క వివరాలు, మొక్కజొన్న మేము 15 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం, మీరు ఒక గింజ కూడా కొనకపోతే మా రైతుల యొక్క పరిస్థితి ఏంటి, ఇన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం యొక్క భరాయించేటటువంటి పరిస్థితి ఒక చిన్న రాష్ట్రానికి కొత్త రాష్ట్రానికి ఉంటుందా? దీనికి రాజకీయ వివక్షత అనుకోవాలా, తెలంగాణ రైతాంగం మీద మీకు ఉన్నటువంటి కక్ష అనుకోవాలా, లేకపోతే ఈ ప్రభుత్వాన్ని అపవాస్పాలు చేయాలనుకుంటున్నారా? దీన్ని మీరు వెంటనే కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యతలు నిర్వర్తించి గతంలో మాదిరిగానే ఈ 3 సంస్థల ద్వారా ఎఫ్సిఐ ద్వారా వరి, సిసిఐ ద్వారా కాటన్, అదేవిధంగా నాఫెడ్ ద్వారా ఇతర పంటలను కొనుగోలు చేసేటటువంటి బాధ్యతని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వం పరంగా డిమాండ్ చేసి వీటిని కొనుగోలు చేయాలని చెప్పి ఒత్తిడి తీసుకురావడం కోసం త్వరలోనే కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయదలుచుకున్నాం.